నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ లక్నో సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ నేషనల్ లో 3వ ర్యాంక్ సాధించిన బాడీ బిల్డర్ మాజీ డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా షీల్డ్ మెడల్ సీఎం రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ లేని పక్షంలో రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కారులో అక్కడికక్కడే 6 మృతి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించిన పోలీస్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని రక్తదానం మరొకరికి ప్రాణదానం అని చేవెళ్ల ఏసీపీ కిషన్ అన్నారు. అమర జవాన్లకు స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎంఎస్ కోటన్ ఫంక్షన్ హాల్లో పోలీస్ స్టేషన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఏసీపీ కిషన్ హాజరై ఆయన మాట్లాడుతూ ఈ రక్తదానం వల్ల ఎంతో మందికి ప్రాణదానం చేయవచ్చని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఏసీపీ కిషన్, షాబాద్ సిఐ కాంతారెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది, రక్తదాన దాతలు పాల్గొన్నారు. అందరూ కూడా పోలీస్ కిందకి వస్తారు. ఇట్స్ నాట్ డిఫరెంట్. పోలీస్ అంటే ఆర్మీ డిఫరెంట్ కాదు, పోలీస్ డిఫరెంట్. అందరు కూడా వింగ్స్, రకరకాల వింగ్స్లో అందరూ కూడా ప్రాణత్యాగం చేసిన మన సమాజం గురించి ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారికి నమస్సుమాంజలి మరియు వారి కుటుంబాలకు మనోధైర్యాలు ఇస్తూ, అదేవిధంగా ఈ సందర్భంగా రక్తదానం మహాదానం లెక్క ఇది చాలా విలువైనది. చాలామంది మనం చూస్తుంటాం, ఇబ్బందులు పడుతుంటాం. రక్తం అనేది ఎంత క్రియాశీలక పాత్ర వహిస్తుందో ఈ రోజుల్లో, దాన్ని పురస్కరించుకొని ఈరోజు అరేంజ్ చేసిన మా పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు పేరున మరియు ఇదే సందర్భాన క్రీడలు కూడా క్రికెట్ పర్టికులర్గా క్రికెట్ నడిపించడం జరిగింది. ఆ పోటీలు నడిపిన పోలీస్కి మరియు యువతకి, పీఈటీలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరియు సహకరించిన యువతకి, గ్రామ పెద్దలకి, గ్రౌండ్ మేనేజ్మెంట్కి, ఆ స్కూల్ యాజమాన్యానికి ప్రతి ఒక్కరు పేరు పేరు నమస్కరిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంకేమైనా మాట్లాడితే దయచేసి పెద్దలు ఎవరు ఉంటే వచ్చి విలువైన సమాజాన్ని నిర్మించేందుకు విలువైన సమయాన్ని కేటాయించి విలువైన మాటలు చెప్తారని నమస్కరిస్తూ ముగిస్తున్నా. పెద్ద మనుషులు ఎవరు వచ్చి మాట్లాడు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అన్ని కాలేజెస్ పిల్లలు అందరూ రాస్తారోకో నిర్వహించారు. ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. లోకేష్ యువగలం పాదయాత్రలో విద్యా దీవెన, వసతి దీవెనపై స్పందించి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పక 2 వచ్చేలా చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి పట్టించుకోలేదు. అధికారులు స్పందించి పట్టించుకోవాలని అన్నారు. డిగ్రీలో మైనర్ సబ్జెక్టులను
దీవెనను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెనను విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెనను ఏర్పాటు చేయాలి. జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనం నా పేరు పరమేశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రధానంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు దాదాపు 3 విడతలుగా విద్యార్థులకు సంబంధించి రావాల్సినటువంటి వసతి దీవెన విద్యా దీవెన 3,800 కోట్ల రూపాయల దాకా పెండింగ్లో ఉంది. ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ప్రభుత్వం విడుదల చేయలేదో విడుదల చేయని సందర్భంగా డిగ్రీ చదివేటువంటి విద్యార్థులు ఈరోజు పరీక్ష పోయేటువంటి సందర్భంలో కళాశాలలో పరీక్ష ఫీజు కట్టాలంటే మీకు సంబంధించినటువంటి కాలేజ్ ఫీజు మొత్తం కూడా చెల్లిస్తేనే మీకు హాల్ టికెట్ ఇస్తాం, మొత్తం ఫీజు చెల్లిస్తేనే మీకు సంబంధించినటువంటి పరీక్ష ఫీజు కట్టించుకుంటామని ఈరోజు విద్యార్థులను మానసికంగా నైతికంగా కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి చేస్తుంది. ఈరోజు వాస్తవంగా ఏంటంటే ఈరోజు ఈ పెండింగ్లో ఉన్నటువంటి కట్టాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన తల్లి అకౌంట్లో ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ ప్రభుత్వం 3 విడతలుగా ఇవ్వకోకున్నట్టుగా 3,800 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా ఈ విద్యా సంవత్సరం సంబంధించిన తల్లి అకౌంట్లో వేస్తారా కాలేజ్ అకౌంట్లో వేస్తారా అనేటువంటి అంశంపై స్పష్టత ఇవ్వకోకున్నట్టుగా మేము లెక్కలు తీసుకుంటున్నటువంటి అంశంపై ఇప్పటికే 4 నెలలు పూర్తి చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. యువగలం పాదయాత్ర సందర్భంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి వసతి దీవెన విద్యా దీవెన విడుదల చేస్తామని చెప్పారో అవన్నీ కూడా వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రధానంగా జూనియర్ కళాశాలల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా రద్దు చేసింది. యువగలం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏదైతే జూనియర్ కళాశాల విద్యార్థులు ఆకలితో చదువుతున్నారో వాళ్ళకి కావాల్సిన మధ్యాహ్నం భోజనం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను మధ్యాహ్నం భోజనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధానంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కారం కోసం ఆలోచన చేయాలా. జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనాన్ని పునఃప్రారంభించి ఆ విద్యార్థుల యొక్క ఆకలి కేకలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మీరు ఇచ్చినారు కదా అర్జీ రూపంలో, పని ఏం చెప్తున్నారు? ఈరోజు స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణదుర్గం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద దాదాపు కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి విద్యార్థులందరితో ధర్నా కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా బకాయిలతో వసతి దీవెన విద్యా దీవెన బకాయిలు జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి మధ్యాహ్నం భోజనం అంశం మీద మాట్లాడితే స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు విద్యార్థులు చేస్తున్నటువంటి ధర్నాకు బయటకు వచ్చి స్పందిస్తూ మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఈ వినతి పత్రాన్ని అందజేస్తాం. దాంతోపాటు ఈ జిల్లా కలెక్టర్ గారికి మేము వినోద్ కుమార్ గారికి ఐపీఎస్ గారికి ఐఏఎస్ గారికి అందజేసి ఈ సమస్య పరిష్కారం కోసం తక్షణమే మేము ప్రయత్నం చేస్తామని. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ ప్రగతి నగర్లో ఘాటైన వాసనలు గత 4 రోజులుగా ఇబ్బంది పడుతున్న స్థానికులను అధికారులు పట్టించుకోలేదన్నారు. నగరవాసులు ప్రగతి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రాత్రి వచ్చి చెక్ చేసి మనుషులు చచ్చేవంత లేదంటూ వారు వెళ్లారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలిఫ్ కంపెనీ సముదాయంలో ఉన్న సెల్యూర్ ల్యాబొరేటరీస్ ముందు బైఠాయించిన స్థానికులు కెమికల్ కంపెనీలను అలిఫ్ కంపెనీ తొలగించాలని డిమాండ్ చేశారు. కెమికల్ వాసనలు ఎన్ని వస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. స్పందించి తమ సమస్య తీర్చాలని స్థానికులు కోరారు. పరిపాలన ఇదా పొల్యూషన్ కంట్రోల్ టీం వాళ్ళు సస్తున్నారు రా నాయన ఇక్కడ అంటే మీరు అందరు బేగంపేటకి వచ్చి ఒక రిప్రజెంటేషన్ వాసన ఇక్కడ వస్తుందన్నాం. చచ్చిపోతున్నారు సార్ జనాలు. వాళ్ళ పెట్రోలింగ్ టీం వాళ్ళు వస్తారు సార్ ఇక్కడ తీసుకొస్తారు. నిన్ను వస్తాడు ఒకనే అంత సత్యం అంత స్మెల్ కాదు సార్ అంటాడు. సత్యం అంత స్మెల్ కాదంట. రాజేందర్ అతని పేరు రమేష్. ఇక్కడ
నమస్కారం అండి, దిస్ సుష్మా. నేను ప్రగతి నగర్లో నేను రెసిడెంట్ని. లైక్ పాస్ట్ 6 months బ్యాక్ ఒకసారి టూ మచ్గా స్మెల్ వచ్చిందండి. అసలు నైట్ అంతా పీల్చుకోలేదు. అసలు ఆ రోజే ఏమన్నా అవ్విపోద్దా అంటే అది ఎలా అంటే ఎక్స్ట్రీమ్స్కి వెళ్తుంది కదా, జపాన్లో అలా న్యూక్లియర్స్ ఎలా అవుతుందో ఏదో అయింది. ఇంకా మనం ఇక్కడ ఇంతే అని అన్నంత లెవెల్లో వచ్చింది. అసలు ఆక్సిజన్ బేసిక్ ఎయిర్ పీల్చుకోలేని సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ అయిపోయింది. ఇంకా తర్వాత అక్కడిక్కడ మైల్డ్గా వస్తుంది. అందరూ అలానే ఎవరి బిజీలో వాళ్ళు ఉండి కొంచెం ఇగ్నోర్ చేసాం మేము కూడా. మాకు కూడా కొంచెం టాలరెన్స్ లెవెల్ ఉంటుంది కదా. బట్ పాస్ట్ 2-3 days నుంచి కంటిన్యూస్గా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ప్రగతి నగర్లో ఏదైతే ప్రాబ్లం గురించి ప్రగతి నగర్ ప్రజలందరూ చెప్తున్నారో అది వాస్తవమే. ఇక్కడ ఒక 5 నిమిషాలు కూడా మేము నిలబడలేకపోతున్నాం ఈ వాసనకి. చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ కంపెనీ విషయంలో పీసీబీ వాళ్ళకి నోట్ పెట్టినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదని ఇక్కడ ప్రజలందరూ చెప్తున్నారు. కాబట్టి పార్టీ తరఫు నుంచి నేను రఫియా బేగం మాట్లాడుతున్నాను. ఈ ప్రాబ్లం గవర్నమెంట్ కూడా సొల్యూషన్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి మా లోకల్ ఇన్ఛార్జ్ కులాల హనుమంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా. నా పేరు కార్తిక్ రావు అండి. మేము ఇక్కడ 2016 నుంచి ఉంటాము. ప్రగతి నగర్ మేము ఎందుకు యాక్చువల్గా మేము ఆఫ్ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని వెదర్ ఉంది, కూల్గా ఉంది, మంచిగా ఉందని మేము అందరం ఇక్కడ ఆఫ్ చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఒక విపరీతమైన టాక్సిక్ యాసిడ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 4:30 వరకు ఇదే సేమ్ సిచ్యువేషన్ అండి. ఆ స్మెల్ వల్ల పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోలేకపోతున్నారు, పెద్దలు వాకింగ్ చేయలేకపోతున్నారు. డోర్లు క్లోజ్ చేసుకొని సేమ్ ఇప్పుడు కోవిడ్ అప్పుడు మేము మాస్క్ ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకొని బతకాల్సి వస్తుందండి. మాకు అది చాలా ఇబ్బందికరం అవుతుంది. అండ్ ఇంకోటి అలిప్ ఇండస్ట్రీ అనేది. నా పేరు కార్తిక్ రావు అండి. మేము ఇక్కడ 2016 నుంచి ఉంటాము. ప్రగతి నగర్ మేము ఎందుకు యాక్చువల్గా మేము ఆఫ్ చేసుకున్నామంటే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. పచ్చని వెదర్ ఉంది, కూల్గా ఉంది, మంచిగా ఉందని మేము అందరం ఇక్కడ ఆఫ్ చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే మాకు ఒక విపరీతమైన టాక్సిక్ యాసిడ్ అనేది ఒకటి రిలీజ్ అవుతుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 4:30 వరకు ఇదే సేమ్ సిచ్యువేషన్ అండి. ఆ స్మెల్ వల్ల పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకోలేకపోతున్నారు, పెద్దలు వాకింగ్ చేయలేకపోతున్నారు. డోర్లు క్లోజ్ చేసుకొని సేమ్ ఇప్పుడు కోవిడ్ అప్పుడు మేము మాస్క్ ఎలా పెట్టుకున్నామో అలా పెట్టుకొని బతకాల్సి వస్తుందండి. మాకు అది చాలా ఇబ్బందికరం అవుతుంది. అండ్ ఇంకోటి అలిప్ ఇండస్ట్రీ అనేది వైఎస్ రాజశేఖర హయా. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 8,300 కోట్ల బకాయిలు ఉందన్నారు. ప్రభుత్వాలు మారినా విద్యార్థుల భవిష్యత్తు మారడం లేదని విమర్శించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్, అవినీష్, ప్రణయ్ డిగ్రీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతూ పోరాడు, చదువుతూ పోరాడు, ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదలని చెప్పేసి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేయడం జరిగింది. ముఖ్య కారణం విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 8,300 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ స్కాలర్షిప్ రావాల్సి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రజాపాలన అని చెప్పారు. ఈరోజు విద్యార్థులు గుర్తు వస్తలేరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మరి గత 9 నెలల నుంచి అడుగుతా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మాకు ఇప్పటివరకు రాలేవని చెప్పేసి, ఆ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కావాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఎటువైనా మీ హామీలు ఎటువైనా అని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు
విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి 8,300 కోట్ల పీజీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాం. మరియు ఇప్పుడు ఎంఆర్ఓ కార్యాలయం వరకే ముట్టడించినాం, కానీ రేపు రానున్న రోజుల్లో జిల్లా కలెక్టరేట్ మరియు ముఖ్యమంత్రి సీఎం మీ కార్యాలయం వరకు కూడా వస్తామని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ నుంచి హెచ్చరిస్తున్నాం. నా పేరు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కళ్యాణ్ కుమార్. అనంతపురం జిల్లా నర్పల మండలం పరిధిలోని నాయనపల్లి క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శింగనమల మండలంలోని నాయనపల్లి క్రాస్ రోడ్డు వద్ద అనంతపురం కడప హైవేపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని 6 అక్కడికక్కడ మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం మేరకు తాడపత్రిలో నగర సంస్కృతులను వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. వాహనాల రద్దీని క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అది కూడా పోయింటాయి, బండి కూడా పోలేదు. అది అట్లా కాదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బొరబండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్ బాబా ఫసీద్దీన్ చేతుల మీదుగా బాడీ బిల్డర్ నేషనల్లో 3వ ర్యాంకు సాధించి బ్రాంజ్ మెడల్ అందుకున్న శ్రీనివాసును సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. శంషాబాద్లో జరిగిన నరేష్ సూర్య క్లాసిక్ కాంపిటీషన్లో పాల్గొన్న శ్రీనివాస్ 3వ ర్యాంకు వచ్చినందుకు వారికి షీల్డ్ మెడల్ అందించారు. ఈ కార్యక్రమంలో తలారి అనిల్, జీవన్ నాయక్, జాన్ ఆనంద్, యూసఫ్ ఇతరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారి దగ్గరకు వచ్చాము. ఈరోజు అన్నగారు కలిశాను. అన్నగారు నాకు మంచిగా అభినందనలు తెలిపారు. రాబోయే రోజులల్లో మంచి కాంపిటీషన్స్ ఆడాలని నాకు చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను నరేష్ సూర్య క్లాసిక్ శంషాబాద్లో జరిగింది. నేను కాంపిటీషన్ 25 దాంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది నాకు. ఇది నేషనల్ ఆడినాను. దానికంటే ముందు ఐసిఎన్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ నేచురల్లో దాంట్లో గోల్డ్ వచ్చింది. ఆగస్ట్ 17కి వచ్చింది. అది నేను 2 years నుంచి స్టార్ట్ చేసిన. ఇది ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం 6 months నుంచి చేశాను నేను. కాబట్టి నాకు ఈ రిజల్ట్ వచ్చింది. నేను హ్యాండిక్యాప్ కోటాలో ఆడినా. నేను బిల్డింగ్ హ్యాండిక్యాప్ కోటాలో ఆడినా. నేను నాకు ఆల్ ఓవర్ ఇండియా నేషనల్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. 9 మంది పాల్గొన్నారు. దాంట్లో 3rd place వచ్చింది నాకు, 3వ నంబర్ నేషనల్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నేషనల్లో 3వ ర్యాంకు సాధించిన బాడీ బిల్డర్ మాజీ డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా షీల్డ్ మెడల్. సీఎం రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని హామీ.
లేని పక్షంలో రాష్ట్ర స్థాయి వరకు ఉద్యమాలు ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి. కారులో అక్కడికక్కడే 6 ముట్టి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చిన పోలీస్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీటి న్యూస్ లక్ష్య సమాజంతో నమస్కారం.